నన్ను ఆంక్షలు విధించడం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఆంక్షలు ఎక్కడియండి? ఆయన ఎటు పడితే అటు స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాడు కదా. ఆశ్చర్యం అనిపిస్తుంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఆయనకు స్వేచ్ఛనివ్వకపోతే 3 కార్లకి 100 మందికి పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. 5 కార్లు 100 మంది. ఒకవేళ ఆ 100 మందికి కూడా కార్లు అలౌ చేసేవాళ్ళేమో, లేకపోతే వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అలౌ చేసేవాళ్ళేమో, లేకపోతే అక్కడి నుంచి రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారని అంచనాతో 100 మందికి పర్మిషన్ 100 మంది వస్తారు. సో పర్మిషన్ అయితే గ్రాంటెడ్ కదా. అక్కడ పర్మిషన్ ఇవ్వడమే నేరం అన్నట్టు దాని మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ బయలుదేరి వచ్చినప్పుడు మనం కృష్ణా జిల్లాలో రోడ్డు మీద పడుకొని నిరసన జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆపలేదా? ఆపలేదా? అర్ధరాత్రి ఆపలేదా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తన సొంత నియోజకవర్గానికి పోతానంటే పోనివ్వకుండా తిప్పి పంపలేదా? రేణుగుంట ఎయిర్పోర్ట్ సాయంత్రం దాకా ధర్నా చేయలేదు ఆయన ఎయిర్పోర్ట్ లో. అదే విధంగా వైజాగ్ లో క్రౌడెడ్ గా ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు, మీరు వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపలేదా? ఈ విధంగా శాంతి భద్రతల సమస్యలు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపారు. తిరుపతిలో రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిపోతే రేణుగుంట ఎయిర్పోర్ట్లోనే ధర్నా చేశాడు ఆయన. తర్వాత కుప్పంలో ఆయన బస్ ఎక్కి మాట్లాడడానికి ఇచ్చేస్తే మైకులు సౌండ్ కంటిన్యూ ఇచ్చేసారు, సౌండ్ పని చేయకుండా, బస్సే పని చేయకుండా చేశారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అనపర్తి దగ్గర చీకట్లో ఆపేసి వెళ్ళనివ్వకుండా పోలీసులే అడ్డం పడుకున్నారు. ఇది చెప్పాలి, చంద్రబాబు నాయుడు వెహికల్స్ ముందుకెళ్లకుండా ఆనాడు మరి పోలీసులు ఎలా పనిచేశారు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పోలీసులే వెహికల్కి అడ్డంగా పడుకున్నారు. చంద్రబాబు నాయుడు వెహికల్ 8 కిలోమీటర్లు నడిచాడు. అంగళ్ళ సెంటర్ లో లారీలు అడ్డం పెట్టలేదు. థ్రెట్ ఉంటే కూడా 8 కిలోమీటర్లు నడిచేళ్ళాడు ఆయన. అంగళ్ళ సెంటర్ లో ఏం జరిగింది? శాంతి భద్రతల విషయంలో లోకేష్ నిబద్ధత అప్పుడున్నది పోలీసులు. అది కదా ఆంక్షలు అంటే పోలీసులే నిబద్ధతతో అమలు చేయాల్సిన ఆంక్షలు కదా అవి. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉదారంగా పర్మిషన్ ఇవ్వబట్టే కదా 100 మందికి బదులు అంతమంది పోయినప్పుడు. ఇప్పుడు మనం ఎంతసేపు సింగయ్య గారి గురించే, ఒక దళితుడి గురించి ఖచ్చితంగా చర్చించాలి, కానీ మరో 2 ప్రాణాలు పోయినాయి అక్కడ. ప్రాణాలు ఎవరి అయినా ప్రాణాలే, ప్రతి ఇంట్లో వాళ్ళ లేని లోటు దానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. కానీ నేను అనేది పోయిన ప్రతి ప్రాణానికి వెలగట్టడం సమంజసం కాదు. ఎక్స్గ్రేషియా లేకపోతే కాంపెన్సేషన్తో ఆ కుటుంబంలో ఆ వ్యక్తి లేని లోటు తిరిగి రాదు. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా తిరిగి రాని లోటుని పూడుస్తారు? ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి. కానీ ఇక్కడ ఇంత పెద్ద సంఘటనకి బాధ్యత వహించాల్సింది పోలీస్ వ్యవస్థ కాదా అంటాను. పోలీస్ వ్యవస్థ ఇచ్చిన ఈ కారణంతో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి పరామర్శ యాత్రలో లేకపోతే పనికిరాని యాత్రలో ఏదైనా చేస్తున్నప్పుడు ఇంత ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ ఇయర్లో ఎటు తప్పదు. కాబట్టి నియంత్రణతో కండిషనల్గా అండర్టేకింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ ఆయన సంతకం చేసి నేను ఈ వైలేషన్స్కి పాల్పడినంటే తప్ప రాబోయే రోజుల్లో ఇలాంటి యాత్రలకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఉత్తమం. ఎందుకంటే జనం భద్రత, అంతేకాదు రెచ్చగొట్టే విధంగా ప్రవోక్ చేస్తూ నాయకుడు మాట్లాడడం అమానుషం. ముఖ్యంగా ఆ విజువల్ ఏదైతే ఉందో అది ఎక్కడిదో, మీరు పులివెందులు అన్నారు, అది ఎక్కడిదో కానీ నాకు తెలీదు. ఖచ్చితంగా ఆ విజువల్ యొక్క లోతుపాతులు క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ వ్యవస్థ చూస్తుందో ప్రత్యేకంగా దాన్ని పరిగణలోకి తీసుకొని, అంత యువత దాదాపు 21 ఏళ్ళు ఉన్నాయా లేదా కూడా తెలియని పరిస్థితి, వాళ్ళు ఉద్రేకానికి లోనవుతున్నారా లేకపోతే ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది? సమాజంలో క్రైమ్ని అరికట్టడం మొదట్లోనే అరికడితే ఎన్నో ప్రాణాలు నిలబడతాయని కోరుతూ ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఆ దృష్టిలో ఏదైతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయంలో, అవినీతి కేసుల విషయంలో, లేకపోతే మద్యం కేసు విషయంలో, మరో విషయంలో మంత్రులందరికీ చెప్తూ మీరందరూ అతిగా మాట్లాడొద్దు, అసలు స్పందించొద్దు, ఈ విషయంలో మాట్లాడొద్దు, జగన్ అరెస్టు గురించి ప్రస్తావించొద్దని నియంత్రణ పెట్టి ఆయన మొహమాటం చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రవోక్ చేస్తూ అరెస్ట్ చేసుకోండి, నాకేం కేసులు కొత్త కాదు, నాకేం జైలు కొత్త కాదు, ఏం చేస్తారో చేసుకోండి అని సవాల్ విసురుతున్నారు. అంటే ఆయన అవినీతి కేసులో అరెస్ట్ అయితే సింపతి రాదు. అలా కాకుండా అలాంటి కేసుల్లో అరెస్ట్ అయితే సింపతి వస్తే, ఒకసారి అరెస్ట్ అయినాక 90 రోజులకు మించి సమయం లేకుండా, సరైన సాక్ష్యాలు లేకుండా బయటకు వస్తే సరైన కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత 2 సార్లు 3 సార్లు అరెస్ట్ చేయడం రాజకీయ కోణంలో కరెక్ట్ కాదు, కూటమికి కూడా జబ్బే. ఇది అరెస్టులు లేకపోతే కేసులు అని కాకుండా రాజేష్ గారు